హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీలో స్టోరీస్ వినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోతే, దేశవ్యాప్తంగా వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనిల్ వరప్రసాద్ గారి ఏకైక సుపుత్రుడు వసంత్ రిసెప్షన్ జరుగుతుంది. ఇక్కడ ఆయనకున్న ఇమేజ్ రీత్యా చాలా గ్రాండ్గా రిసెప్షన్ని ఏర్పాటు చేయడమే కాదు, దేశవ్యాప్తంగా పేరుగాంచిన పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, సినిమా ప్రముఖులు అందరూ విచ్చేసి స్టేజ్ మీద బలవంతంగా నవ్వుతూ అందరి విషెస్ని స్వీకరిస్తున్న వసంత్కి అతని పక్కనే కొన్ని గంటల క్రితం అగ్నిసాక్షిగా అతని భార్యగా మారిన మృదులకి తమ బెస్ట్ విషెస్ చెప్తూ ఉంటే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. రిసెప్షన్కి వచ్చిన అందరూ అడిగే ఒకే ప్రశ్నతో విసిగిపోయిన అనిల్ గారు వెంటనే మైక్ తీసుకుని స్టేజ్ మీదకి వెళ్ళి అటెన్షన్ ప్లీజ్ అనగానే కబుర్లు చెప్పుకుంటున్నవారు, వసంత మృదుల గురించి చెవులు కొరుక్కుంటున్నవారు, భోజనాలు తింటున్నవారు, విష్ చేయడానికి ఇంకా మిగిలిన వారు అందరూ అనిల్ గారు గొంతు వినగానే ఆయన ఏం మాట్లాడుతున్నారా అని ఆత్రంగా ఆయన వైపు దృష్టి మళ్లించారు అందరూ ఆయనకి అటెన్షన్ పే చేసేసరికి అనిల్ గారు, మీలో చాలామంది నన్ను అడిగిన ప్రశ్న, మీకున్న ఆస్తికి అంతస్తుకి, మీ కొడుకు చదువుకున్న చదువుకి, అతనికి ఉన్న అందానికి ఇంతకంటే మంచి సంబంధం వచ్చి ఉండేది కదా, మరి ఈ అమ్మాయిని ఎందుకు మీ కోడలుగా చేసుకున్నారు అని అడిగారు. అని చెప్పగానే అప్పటి వరకు మృదుల పెదాలపై మీద ఉన్న నవ్వు చెరిగిపోయింది. బాధలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా అదిమి పట్టుకుంది. తన కన్నీళ్ళ వల్ల అందరి ముందు అత్తింటి పరుగు పోవటం ఇష్టం లేక ఆమె కళ్ళల్లో బాధని అర్థం చేసుకున్న అనిల్ గారు నవ్వుతూ మృదుల తల నిమిరి, నా ఇంట్లో కోడ రూపంలో అడుగుపెట్టిన నా కూతురు మృదుల, ఇలాంటి బంగారాన్ని కోడలుగా చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి. ఇలాంటి మేలిమి బంగారాన్ని నాకున్న ఆస్తి అంతస్తులతో, నా కొడుకు చదువు అందచందాలతో పోల్చినా అవన్నీ తన కాలి గోటికి కూడా సరిపోవు. అయినా పెళ్లి జరగాల్సింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇష్టాలతో మాత్రమే, కానీ పెళ్లి పేరుతో బిజినెస్ సెటిల్మెంట్స్ మధ్య కాదు. మా మృదుల నా కొడుకు మనసులో ఒక గొప్ప స్థానం సంపాదించింది. ఇంతకంటే గొప్ప అర్హత ఇంకేం ఉండదు అని నా నమ్మకం. మీకు నా నుండి కావాల్సిన సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. ఇక మీదట మీలో ఇంకెవరు ఇలాంటి ఆలోచన చెయ్యరో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అని ఆయన చెప్పాలి అనుకున్నది చెప్పడం పూర్తి కావడంతో మిగిలిన గెస్టులు అందరూ రిసీవ్ చేసుకుని వెళ్ళిపోయారు. అనిల్ నుండి ఊహించిన సమాధానం రావడంతో ఆ ప్రశ్న ఆయన్ని అడిగిన అందరూ నోర్లు ఆ మరుక్షణమే మూతపడిపోయాయి. అప్పటి వరకు బాధపడిన మృదుల అనిల్ గారి మాటలకి సంతోషంగా అనిపించినా ఆ సంతోషం తనకి సొంతం కానిది, శాశ్వతం కానిది అని తనకు తానే నచ్చచెప్పుకొని పక్కకు చూసేసరికి తన వైపు కోపంగా చూస్తున్న వసంతని చూడగానే ఒక్కసారిగా భయంగా అనిపించింది ఆమెకి. ఇంతలో గెస్ట్ వచ్చి విషెస్ చెప్పడం కష్టంగా తన కోపాన్ని తగ్గించుకొని వాళ్ళ వైపు లేని నవ్వుని పెదాల మీదకు తెచ్చుకొని తిరిగాడు వసంత్. అతన్ని అనుసరిస్తున్న మృదుల కూడా తన భయాన్ని పక్కన పెట్టింది. కాసేపటికి రిసెప్షన్ పూర్తి కాగానే అనిల్ గారు వసంత మృదుల దగ్గరికి వచ్చి అక్కడంతా క్లియర్ చేసి ఆయన కాస్త ఇంపార్టెంట్ పని ఉండటంతో అది చూసుకుని రావడానికి టైం పడుతుంది అని ఇద్దరిని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని పంపించారు. దాంతో వసంత్ అనిల్ గారిని వాళ్ళిద్దరూ కనిపించినంత దూరం మృదుల చేని పట్టుకుని చాలా ప్రేమగా ముందుకు నడిచినవాడు కాస్త అనిల్ గారి వీళ్ళని చూసి నవ్వుకుంటూ అక్కడ నుండి మేనేజర్ దగ్గరికి వెళ్ళేసరికి విసురుగా మృదుల చేతిని వదిలి ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేశారు. అతని కోపాన్ని అప్పటికే చాలాసార్లు రుచి చూసిన మృదుల భయపడుతూనే వెళ్ళి కారు ఎక్కింది. వసంత్ కార్ని ఇష్టం వచ్చేట్లు వేగంగా పోనిచ్చి డ్రైవ్ చేస్తూ 20 నిమిషాల్లో చేరుకోవాల్సిన ఇంటికి 10 నిమిషాల్లో చేరుకునేలా చేసి ఇంటికి చేరుకోగానే మృదులను ఏమాత్రం పట్టించుకోకుండా ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పటి వరకు గుమ్మల్లోనే ఆగిపోయిన మృదులకు షార్ప్గా ఒక చూపు విసిరి వెంటనే అక్కడి నుండి
కార్ స్టార్ట్ చేసుకుని తన చీకటి ప్రపంచంలోనికి వెళ్ళిపోయాడు వసంత్. మృదుల బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ వసంత్ వెళ్ళిన వైపే చూస్తూ, నా అవసరాన్ని అడ్డు పెట్టుకొని ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు సార్ అని అప్పటి వరకు మనసులో గూడు కట్టుకుపోయిన బాధకు స్వేచ్ఛనిచ్చి కన్నీళ్ల రూపంలో బయటికి పంపే ప్రయత్నం చేస్తూ అక్కడే కూలబడిపోయింది మృదుల. అంత పెద్ద రాజభవనంలో ఆ టైంలో పనివాళ్ళు కూడా లేకపోవడంతో ఒంటరిగా అనిపిస్తున్నా అక్కడే కూర్చుని మనసు తేలిక పడే వరకు ఏడుస్తూ ఉండిపోయింది మృదుల. వసంత చిన్నతనంలో తల్లిని కోల్పోవడంతో ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన ఆవిడ కొడుకుని ఎలా చూసుకుంటుందో అన్న భయంతో అన్నీ తానే అయ్యి అవసరానికి మించిన గారాబం చేసి మరీ పెంచారు అనిల్ గారు. ఆ గారాబమే వసంతని మొండిగా తయారు చేసింది. ఎంత అంటే తనేం కావాలి అనుకున్నా క్షణాల్లో అది తన ముందు ఉండేలా చేసుకోవటం వసంతకి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఎంత మొండివాడో అంత మంచివాడు. ఒక విషయంలో ఏదైనా అభిప్రాయం ఏర్పరచుకున్నాడు అంటే అది మార్చుకోవటం చాలా కష్టమే. గుణంలో రాముడు లాంటివాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ప్రేమ అన్న పెళ్ళి అన్న ద్వేషం పెంచుకొని అసలు వాటి జోలికే వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు. కానీ తనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లు వసంత బలహీనత అయిన అనిల్ గారి ద్వారా కొన్ని అనుకోని పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు అతనికి. అందుకే తనకి ఇష్టం లేని ఆ పెళ్ళిని, ఆ బాధ్యతను జీవితాంతం మోయటం ఇష్టం లేక తాను కోరుకున్న విధంగా తన తండ్రికి తెలియకుండా తన తండ్రి పిఏ అయిన మృదులను బలవంతంగా ఒప్పించి ఒప్పందం మీద పెళ్లి చేసుకున్నాడు వసంత్. కాసేపటికి తన చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అయ్యేసరికి కష్టంగా తన కన్నీళ్లను ఆనకట్ట వేసి కాల్ అటెండ్ చేసింది. మేడం, మీ నాన్నగారు హార్ట్ సర్జరీకి అమౌంట్ అంతా మీ హస్బెండ్ ఇప్పుడే క్లియర్ చేశారు. రేపు ఉదయాన్నే సర్జరీ స్టార్ట్ చేస్తాను అని మీకు డాక్టర్ గారు ఇన్ఫామ్ చేయమన్నారు అని అటువైపున హాస్పిటల్ రిసెప్షన్ నుండి స్టాఫ్ మాట్లాడేసరికి అప్పటి వరకు ఉన్న బాధనంతా పక్కన పెట్టి కనీసం తను చేసిన పని వల్ల తన తండ్రి ప్రాణమైన నిలబడుతున్నందుకు సంతోషపడుతూ అప్పటి వరకు ఏడవటం వల్ల మాట్లాడే ఓపిక లేక చాలా కష్టంగా, సరేనండి నేను ఉదయాన్నే వస్తాను, మా నాన్న జాగ్రత్త అని చెప్పింది. దానికి ఆమె సరే మేడం అంటూ కాల్ కట్ చేయగానే మృదుల వెంటనే లేచి తన ప్రమేయం లేకుండా ఇంకా జారుతున్న తన కన్నీళ్లను తుడుచుకొని ఆ బంగ్లాలో ఉన్న దేవుడి మందిరానికి వెళ్ళి రెండు చేతులు జోడించి, స్వామి, నాకంటూ ఈ భూమి మీద మిగిలిన ఏకైక బంధం మా నాన్న మాత్రమే. ఆయనకి ఏదైనా జరిగితే ఆ క్షణమే నేను ఊపిరి వదిలేస్తాను. ఆయన కోసమే తప్పు అని తెలిసినా ఈ పని చేశాను అంటూ తన మెడలో ఉన్న తాళిని చేతిలోకి తీసుకుంది. ఆత్మాభిమానం చంపుకొని మరీ నాకు ఇష్టం లేని ఈ జీవితాన్ని బతకడానికి సిద్ధపడ్డాను. నన్ను సొంత బిడ్డలా భావించే అనిల్ సార్ని మోసం చేస్తున్నాను. నేను చేస్తున్న మోసం గురించి ఆయనకి తెలిస్తే ఆయన జీవితంలో ఇంకెప్పటికీ నా మొహం చూడటానికి కూడా ఇష్టపడరు. కానీ నేనున్న పరిస్థితి నా చేత అలా చేయించింది, తప్పట్లేదు అంటూ ఏడుస్తూ ఉండిపోయింది. ఇంతలో ఇంటి మెయిన్ డోర్ దప్పున ఒకేసారి ఓపెన్ అయిన సౌండ్ వచ్చేసరికి కంగారుగా అటువైపు తిరిగిన మృదులకు తూలుతూ లోపలికి వస్తున్న వసంత్ కనిపించగానే భయంగా అనిపించి తన మెడలో పడ్డ తాళి భర్తే అనే బంధంతో ఆ భయాన్ని కప్పేస్తుంటే అప్పటికే మత్తులో కింద పడబోతున్న వసంత్ని కింద పడకుండా అతన్ని పట్టుకొని అతని చేతిని భుజం చుట్టూ వేసుకుని వసంత్ని బ్యాలెన్స్ చేసింది. మద్యం మత్తులో ఉన్న వసంత్ పడిపోతున్నాడు. తనని పట్టుకున్న మృదులను చూసి వెకిలిగా నవ్వుతూ వైఫ్ అని తనని ఆ పరిస్థితిలో చూసి కన్నీళ్లు పెట్టుకున్న మృదుల కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నేనంటే ఇష్టం లేదు అని నాకు తెలుసు, అందుకే విడిపోవటానికి ఈజీగా ఉంటుంది అని నిన్ను బలవంతంగా ఒప్పించి ఇలా ఒప్పందం పెళ్లి చేసుకున్నాను అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూ మత్తులో నిలబడి ఓపిక లేక పూర్తిగా మృదుల మీద పడిపోయాడు వసంత్. దాంతో మృదుల వసంతని చాలా కష్టంగా బ్యాలెన్స్ చేసుకుని జాగ్రత్తగా వసంతని తన రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన షూస్ తీసి బ్లాంకెట్ కప్పి ఏసీ ఆన్ చేసి అక్కడే విండో దగ్గర నేల మీద కూర్చొని నిశీతిలో వెన్నెలను కురిపిస్తున్న చందమామను చూస్తూ 4 రోజుల్లో అనుకోని మలుపు తిరిగిన తన జీవితాన్ని తలుచుకొని బాధపడుతూ అక్కడే నిద్రలోకి జారుకుంది. శరీరం, మనసు, మెదడు బాగా అలసిపోవడంతో
విండో దగ్గర కూర్చొని నిద్రపోవటం వల్ల ఉదయాన్నే సూర్యకిరణాల తాకిడికి వెంటనే మెలకువ వచ్చేసింది మృదులకు. తన తండ్రి సర్జరీకి టైం అవుతూ ఉండటంతో త్వరగా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి అప్పటికే లేచి మెడిటేషన్ చేస్తున్న అనిల్ గారి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న తండ్రిని చూడటానికి వెళ్తున్నాను అని చెప్పింది. దానికి ఆయన కూడా వస్తాను అన్నా, ఇప్పుడొద్దు మావయ్య, ఈవినింగ్ వద్దురు అని చెప్పేసి ఆయన డ్రైవర్తో కారులో వెళ్ళమని గట్టిగా చెప్పడంతో ఆటోలో వెళ్ళాలి అనుకున్న తన ఆలోచన విరమించి తప్పక కారులో హాస్పిటల్కి బయలుదేరింది మృదుల హాస్పిటల్కి వెళ్ళే దారిలో గుడికి వెళ్ళి తన తండ్రి మీద ప్రేమతో అభిషేకం చేయించి హాస్పిటల్కి చేరుకునేసరికి అప్పటికే తన తండ్రికి సర్జరీ స్టార్ట్ అయిపోయింది. ఆపరేషన్ థియేటర్ ముందు తనకంటూ ఉన్నది కేవలం తన తండ్రి మాత్రమే కావడంతో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ తన తండ్రికి ఏం కాకూడదు అని మనసులో దేవుడికి వేడుకుంటూ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని కూర్చుంది. 2 గంటలు గడిచిన తర్వాత డాక్టర్ బయటికి వచ్చి సర్జరీ సక్సెస్ అని, ఇక మీదట ఆమె తండ్రికి ఎలాంటి ప్రాబ్లం లేదని, కాకపోతే ఇప్పటి నుండి అతన్ని స్ట్రెస్ తీసుకుని ఎలాంటి విషయాలు చెప్పకూడదు, చాలా సున్నితంగా చూసుకోవాలని చెప్పి ఆయనకి రేపు సాయంత్రానికి కానీ స్పృహ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. కాసేపటికి మృదుల తన తండ్రిని ఐసీయూకి షిఫ్ట్ చేయడంతో డాక్టర్ని బతిమిలాడి అతను చూడటానికి వెళ్ళింది. చిన్నప్పటి నుండి తనతో ఎప్పుడూ మంచి ఫ్రెండ్లా సరదాగా ఉండే తండ్రిని అలా హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా చూసేసరికి మృదులకు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కన్నీళ్ళు తన మాట వినక బయటికి వచ్చేస్తుంటే చిన్నగా నాన్న అంటూ ఏడుస్తూ ఉండిపోయింది ఆమె. తండ్రి కూతుల మధ్య ఉండే బంధం అలాంటిది, మరి ఈ ప్రపంచంలోనే ప్రత్యేకమైన బంధం అది. కాసేపు అక్కడ డ్యూటీలో ఉన్న నర్స్ మేడం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అని చెప్పడంతో కష్టంగా అక్కడి నుండి బయటికి వచ్చి నర్సుతో తన తండ్రి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తిరిగి ఇంటికి బయలుదేరింది. మృదుల వెళ్ళిన కాసేపటికి తలంతా పట్టేస్తున్నట్టు అనిపిస్తుంటే కష్టంగా లేచి కూర్చున్న వసంత్కి మొదటిసారి మందు తాగటం, రాత్రి తనేం చేశాడో అని కంగారుగా జరిగింది గుర్తు చేసుకుని ప్రయత్నం చేశాడు. ఏం జరిగిందో గుర్తుకు రాగానే చుట్టూ చూశాడు మృదుల కోసం. ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి విసురుగా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తన రూమ్కి కాఫీ పంపించమని కింద కిచెన్ దగ్గర ఉన్న ల్యాండ్లైన్కి కాల్ చేసి చెప్పాడు. కాఫీ తాగి అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్న వసంత్ని డిస్టర్బ్ చేస్తూ కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన వసంత్కి అటువైపు నుండి సార్, మీ వైఫ్ ఫాదర్ సర్జరీ సక్సెస్ అయింది అంటూ డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పడంతో మనసు కాస్త ప్రశాంతంగా అనిపించింది వసంత్కి. అప్పుడే ఇంటికి చేరుకున్న మృదుల హాల్లో ఉన్న మామగారిని పలకరించి బెడ్రూమ్లో ఉన్న వసంత్ దగ్గరికి వచ్చింది. చెప్పకుండా వెళ్ళినందుకు ఏమంటారో అని భయపడుతూనే రావటమే భయపడుతూ గుమ్మం దగ్గరే ఆగిపోయింది. గుమ్మం దగ్గర ఆగిపోయిన మృదులను గమనించిన వసంత్ గంభీరంగా లోపలికి వచ్చి డోర్ లాక్ చేయి మృదుల అని బేస్ వాయిస్లో చెప్పేసరికి మృదుల్లో చిన్నగా వణుకు మొదలైంది. ఆయన వసంత కోపాన్ని పెంచడం ఇష్టం లేక భయపడుతూనే లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి అక్కడే నిలబడిపోయింది. డోర్ దగ్గరే బొమ్మలా నిలబడ్డ మృదులను వసంత కార్నర్ లుక్తో చూస్తూ వచ్చి కూర్చో అంటూ తన సింగిల్ కౌచ్లో కూర్చొని ఎదురుగా ఉన్న మరో కౌచ్ చూపించాడు వసంత్. వసంత వాయిస్లో గంభీరత్వానికి మృదుల గుండెల్లో రైలు పరిగెడుతుంటే భయంతో ఉన్న చోటనే ఉండి ఇంచు కూడా కదలలేకపోయింది. ఏదో రెండోసారి చెప్పడానికి ఇష్టపడిన వసంత మృదుల ప్రవర్తనకు విసుక్కుంటూ డోంట్ డేర్ టు టెస్ట్ మై పేషెన్స్ లెవెల్ అని అనగానే ఒక్క ఉదుటున వచ్చి చిన్నగా వణుకుతూనే వసంత ఎదురుగా కూర్చుని భయంతో చేతులు నలుపుతూ తలదించుకుంది. ఆమెను ఒక 2 నిమిషాలు పరీక్షగా గమనించిన వసంత్ 3వ నిమిషంలో ఆమె నుండి చూపు మరల్చుకొని పక్కకు చూస్తూ మన పెళ్లికి ముందు మనం చేసుకున్న ఒప్పందంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవేంటో గుర్తున్నాయా మృదుల అని అడిగాడు అదే బేస్ వాయిస్లో. మృదుల వసంత ప్రశ్నకు భయపడుతూనే ఉన్నాయి అన్నట్టు తల ఊపడంతో అవేంటో చెప్పు అన్నాడు. ఆ ప్రశ్న వసంత్ ఏమాత్రం ఊహించని మృదుల షాక్లో బిగుసుకుపోతే మళ్ళీ ఆమె నుండి సమాధానం లేకపోయేసరికి వసంత్ విసుగ్గా మృదుల అని అనగానే ఉలిక్కిపడి తేరుకున్న మృదుల తలదించుకొని చేతులు నలుపుకుంటూ మన ఇద్దరం సంవత్సరం వరకు బయట మాత్రమే కాదు, ఈ 4 గోడల మధ్య కూడా భార్యాభర్తలానే ఉండాలి. మీ ప్రతి విషయంలో నేను బాధ్యతగా ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్ళాలి అని ఇంకా ఏదో చెప్పబోతున్న మృదుల మాటలకి అడ్డుపడుతూ వెయిట్
కండిషన్ ప్రకారం నాకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని అడగగానే మృదుల భయపడుతూ ఇవ్వాలి అన్నట్లు తల ఆడించగానే వసంత్ అదే సీరియస్నెస్తో తన కబోర్డ్ నుండి ఆఫీస్కి సంబంధించిన ల్యాప్టాప్ కొన్ని ఫైల్స్ తీసి మృదుల ఎదురుగా పెట్టి ఈ ఫైల్స్లో ఉన్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ డేటా అంతా టైప్ చేసి మన కంపెనీ పర్సనల్ మెయిల్లో సేవ్ చేయి అని చెప్పగానే అక్కడున్న ఫైల్స్ అన్నిటినీ వసంత్ని మార్చి మార్చి భయంగా చూస్తున్న మృదులను చూసిన వసంత్ నువ్వెలా చూసినా నువ్వు ఇది చెయ్యక తప్పదు మృదుల, ఇది ఫస్ట్ టైం కదా, ఈ ఒక్కసారి వదిలేద్దాం అని నాకు కూడా ఉంది, కానీ దాన్నే నువ్వు అలసుగా తీసుకొని అన్న నమ్మకం నాకు లేదు, అందుకే తప్పట్లేదు. ఒక్కసారి ఇలా జరిగితే రెండోసారి నా మాట మీరటానికి నీ ధైర్యం సరిపోదు అని విండో వైపు తిరిగి కమాన్ స్టార్ట్ చేయి, నైట్ అయ్యేసరికి పూర్తయిపోవాలి అని ఇంకో బాంబు పేల్చేసరికి మృదుల ఇంకేం మాట్లాడలేక వర్క్ స్టార్ట్ చేసింది. మృదుల టైపింగ్లో ఎంత కింగ్ అయినా సరే వారం రోజులు పట్టే వర్క్ని ఒక్క పూటలో చేయమని చెప్పిన వసంత మాటలో ఆ మనసులో భయాన్ని కంగారుని పుట్టిస్తుంటే ఆ భయం వల్ల వర్క్ మొదలుపెట్టిన కాసేపు మృదుల చేతి వేళ్ళు ఆమె మాట వినలేదు. కానీ కాసేపటికి మృదుల తనని తాను మోటివేట్ చేసుకుని వర్క్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ నిలపడంతో ఆమె కళ్ళు చేతి వేళ్ళు మిషన్ కంటే వేగంగా పనిచేయడం మొదలుపెట్టాయి. వసంత్ కూడా తన పర్సనల్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఒక కంట ఆమెని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ డోర్ నాక్ చేసిన సౌండ్కి వసంత్ లేచి వెళ్ళి మేడ్ తమిద్దరి కోసం తెచ్చిన భోజనం లోపలికి తీసుకుని వచ్చి మృదుల ఎదురుగా టేబుల్ మీద పెట్టాడు. అలా అయినా ఆమె డిస్టర్బ్ అవుతుందేమో అని. కానీ మృదుల అవేమీ ఏమాత్రం పట్టించుకోకుండా సీరియస్గా తన వర్క్ తన చుట్టూ చేసుకుంటూ కనిపించేసరికి ఆమెను కదిపే ప్రయత్నం కూడా చేయకుండా తను కూడా తన వర్క్లో బిజీ అయిపోయాడు వసంత్. 2 గంటల తర్వాత అలసటగా ల్యాప్టాప్ క్లోజ్ చేసిన వసంత్కి ఇంకా అదే ఎనర్జీతో పెదాల మీద చెరగని చిరునవ్వుతో వర్క్ చేస్తున్న మృదులను చూడగానే మనసుకి ఏదో తెలియని హాయిగా అనిపించింది. ఆమెను చూస్తూ మరో గంట గడిపేశాడు వసంత్. ఇంతలోనే వసంత్ కాల్ రావడంతో డిస్టర్బ్ అయ్యి ఆమె నుండి కష్టంగా చూపు తిప్పుకొని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసి విండో దగ్గరే కూర్చొని ఒక కంట మృదులను గమనిస్తూ మరోవైపు ఆలోచనలను సముద్రంలో మునిగి తేలుతున్నాడు వసంత్. ఎంతకీ అతని ఆలోచనలు ఒక కొలిక్కైతే రాలేదు. కానీ అనుకోకుండా మృదులు చేతివేళ్ళు టిప్స్ని గమనించిన వసంత్ అసలే తెల్లగా ఉండే మృదుల సన్నటి పొడవాటి వేళ్ళు ఉదయం నుండి అంతా రెస్ట్లెస్గా టైపింగ్ చేస్తూ ఉన్న కారణంగా ఎర్రగా కందిపోయి బాగా వాచిపోయాయి. అయినా ఆపకుండా వాటి వల్ల కలిగే నొప్పిని ఏమాత్రం ఆ మొహంలో తెలియనివ్వకుండా అదే ఎనర్జీలో వర్క్ చేస్తున్న మృదులను చూడగానే వసంత్కు ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. మృదుల అంటూ వసంత్ పిలిచేంతలోనే మృదుల ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫైల్స్ అన్నీ చక్కగా పక్కన సర్దేసి వాల్ క్లాక్లో ఉన్న టైం చూసి డిన్నర్ టైం దాటిపోవడంతో బాగా ఆకలి అనిపిస్తుంటే తన వైపు చూస్తున్న వసంతను చూసి భయంగానే సార్ భోజనం తీసుకొని రానా అని అడిగింది. ఆమె ప్రశ్నకి వసంత్ వెంటనే మొహం పక్కకు తిప్పుకొని అవసరం లేదు మృదుల, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అనగానే బాగా ఆకలిగా ఉన్న వసంత్కి భయపడి ఇంకేం మాట్లాడలేక మౌనంగా తన బ్యాగ్ నుండి నైట్ వేర్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది మృదుల. వెళ్ళిన మృదుల వైపు చూస్తూనే మౌనంగా ఉండిపోయాడు వసంత్. మృదుల ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆ రూమ్లో టేబుల్ మీద భోజనం కనిపించేసరికి వసంత్ వైపు సంతోషంగా చూసింది. కనీసం ఈ విషయంలోనైనా అర్థం చేసుకున్నాడు అని. ఆమె కళ్ళల్లో భావన అర్థమైన వసంత్ 5 మినిట్స్లో వెయిట్ చేయి మృదుల అంటూ కరెక్ట్గా 5 నిమిషాల్లో తను కూడా ఫ్రెష్ అయి వచ్చాడు. వచ్చి రావడంతో మృదుల ఆ వాచిని వేళ్ళతో వడ్డిస్తుంటే ఆమె చేతి నుండి కర్రీ బౌల్ తీసుకుని తనే ఇద్దరికీ వడ్డించి అన్నీ పక్కన పెట్టి ముందుగా మృదుల ప్లేట్ అందుకున్నాడు. వసంత్ అలా తన ప్లేట్ని తీసుకోగలిసరికి మృదుల అయోమయంగా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండగానే అతను ముద్ద కలిపి మృదుల నోటికి అందించడంతో ఈసారి ఆశ్చర్యంగా కళ్ళు బాతు గుడ్లంతా అయ్యాయి. వసంత్ ఆమె ఆశ్చర్యానికి ఏమాత్రం పట్టించుకోకుండా మృదుల అని బేస్ వాయిస్లో పిలిచేసరికి ఆమె వెంటనే నోరు తెరిచింది. వసంత్ ఆమెకి జాలితో తినిపిస్తున్నాడో లేక ఆమెకు తన వల్ల ఇబ్బంది కలిగింది అని గిల్టీనెస్తో తినిపిస్తున్నాడో మృదులకి తెలియలేదు. కానీ మొదటిసారి తన తండ్రి కాకుండా తనకి ఇంకో మనిషి అంత ఆప్యాయంగా తినిపించేసరికి కళ్ళు తడిచేరింది.
ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన వసంత్ ఫాస్ట్గా తినిపించేసి తను కూడా తినేసి ఇంకా బొమ్మలా ఉన్న చోటే ఉండిపోయిన మృదులను చూసి గుడ్ నైట్ అనటంతో మృదుల తేరుకొని వసంత్ పక్కనే బెడ్ మీద మరో ఎడ్జ్కి పడుకుంది. ఇద్దరు పడుకున్నారు అన్న మాటే కానీ ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో అనుకోకుండా ఇద్దరు ఒకరి వైపు ఒకరు తిరిగారు. అనుకోకుండా ఇద్దరు చూపులు కలిశాయి. ఆ చూపులు కలవటంతో ఆ ఇద్దరు మొదటి పరిచయం గుర్తు చేసుకున్నారు. వసంత్ చిన్నతనం అంతా ఇండియాలోనే గడిచిన పై చదువుల కోసం అనిల్ గారు ఫారెన్ పంపించారు. చిన్నప్పటి నుంచి అన్నీ తానే పెంచి తండ్రిని వదిలి వెళ్ళటం వసంత్కి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తండ్రి నా తర్వాత మన బిజినెస్ అన్నిటినీ హ్యాండిల్ చేయాల్సింది నువ్వే కాబట్టి ఇప్పుడు ఇది తప్పదు నాన్న అనటంతో ఆయన మాట కోసం ఫారెన్ వెళ్ళి అక్కడే తన చదువంతా పూర్తి చేసుకుని నెల క్రితం ఇండియా తిరిగి చేరుకున్నాడు. కానీ ఫారెన్లో ఉండగానే వసంత్కి తన క్లాస్మేట్ లీసా ప్రపోజ్ చేసింది. వసంత్కి తల్లి ప్రేమ తెలియకపోవటం వల్ల తన లైఫ్కి భారీగా రాబోయే అమ్మాయిలోనే తన అన్ని రిలేషన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అనుకున్నాడు. అందుకే తనని కోరి వచ్చిన అమ్మాయిని కాదనలేక అమ్మాయితో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. కానీ ఆ అమ్మాయి తనంతట తానే వసంత్తో అడ్వాంటేజ్ తీసుకొని అని ట్రై చేసినా అన్నీ పెళ్ళైన తర్వాతే అని చాలా సాఫ్ట్గా చెప్పడంతో అప్పటి నుండి అమ్మాయి వసంత్తో కాస్త రూడ్గా, హార్ష్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. మొదట్లో ఆ అమ్మాయి ప్రవర్తన వసంత్ పెద్దగా పట్టించుకోలేకపోయినా రాను రాను ఆ అమ్మాయి తన ముందే ఇంకొకరితో క్లోజ్గా, తన ముందే ఇంకొకరితో ముద్దులు పెడుతూ హగ్గులు ఇస్తూ అదంతా చూసి వసంత్ తట్టుకోలేకపోయాడు. చాలా పెయిన్ తీసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తనంతట తాను మారుతుంది అని చూస్తూ ఊరుకున్నాడు. కానీ ఆ అమ్మాయి అదే అలుసుగా తీసుకుని వసంత్ కనీసం సరదాగా మాట్లాడటానికి కాల్ చేసినా కాల్ కూడా లిఫ్ట్ చేయడం మానేసింది. అలా లిఫ్ట్ చేయడం మానేసేసరికి ఆ అమ్మాయికి ఏమైనా హెల్త్ బాగాలేదేమో కంగారుగా ఆమె రూమ్కి బయలుదేరిన వసంత్కి ఆమె మరొకరితో బెడ్ షేర్ చేసుకుంటూ కనిపించేసరికి ఆ క్షణమే అతని మనసు ముక్కలైపోయింది. ఆ క్షణమే వసంత్ మనసులో ప్రేమ అంటే ఉన్న నమ్మకం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తన లైఫ్లో మాత్రమే ఇలా జరుగుంటే వసంత్ లైట్ తీసుకునేవాడేమో. కానీ తనలానే ఇండియా నుండి వచ్చిన మరికొంతమంది తన ఫ్రెండ్స్ విషయంలో కూడా అలా జరగటం, పైగా ఇండియా నుండి వచ్చిన అమ్మాయిలు కూడా కొంతమంది ప్రేమను టైంపాస్లానే తీసుకోవటం, వసంత్ మనసులో ప్రేమ మీద మాత్రమే కాదు పెళ్లి మీద కూడా పూర్తిగా నమ్మకం పోయింది. ఇండియాకి వెళ్ళగానే డైరెక్ట్గా ఇంటికి చేరుకున్న వసంత్కి ఉన్నట్టుండి తన తండ్రి ఆఫీస్లో అస్వస్థతకి గురైతే ఆయన పిఏ హాస్పిటల్లో జాయిన్ చేసింది అన్న విషయం ఆ కంపెనీ మేనేజర్ ద్వారా తెలుసుకున్న వసంత్ వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు. వసంత్ హాస్పిటల్ చేరేసరికి ఐసీయూ ముందు ఏడుస్తూ కూర్చున్న మృదులను చూడగానే చాలా బాధ అనిపించింది. అనిల్ గారితో ఎంత మంచి బాండింగ్ ఉంటే తను అంతగా ఏడుస్తుందో వసంత్ అర్థమైంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళేలోప ఆ రూమ్ నుండి డాక్టర్ బయటికి వచ్చి ప్రాబ్లం ఏమీ లేదు, మైల్డ్ స్ట్రోక్, టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది అని చెప్పడం వసంత్ మొదటి చూపులోనే మృదుల అంటే ఎనలేని అభిమానం ఏర్పడింది. డాక్టర్ అలా వెళ్ళగానే వసంత్ మృదుల దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్, మా డాడీని టైం సేవ్ చేశావు అన్న వసంత మాటలకి అతను తన బాస్ కొడుకు అని అర్థం కావడంతో ఏడవటం ఆపి లేదు సార్ అది నా బాధ్యత అని మాత్రమే చెప్పి వసంతని కూర్చోమని అతను కాస్త దూరంలో కూర్చుంది మృదుల. మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఇంట్లో తండ్రి ఒక్కరే ఉంటారు అన్న ఆలోచనతో వసంతకి అదే విషయం చెప్పి రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పి వెళ్ళే ముందు వసంత్తో బలవంతంగా భోజనం చేయించి వెళ్ళింది మృదుల. ఆమెను చూసిన దగ్గర నుండి వసంత్ మనసులో ఆమె ప్రవర్తన, నడవడిక, ఆమె మాటలు అన్నిటికీ ఆమె మీద అభిమానం మాత్రమే కాదు ఇష్టంగా పెరిగిపోతుంటే వాటిని ఎలా తీసుకోవాలో వసంత్కి అర్థం కాలేదు. చెప్పినట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే హాస్పిటల్కి చేరుకుంది మృదుల. రాగానే ముందుగా అనిల్ గారి కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంది. ఆయనకి మృదుల హాస్పిటల్ నుండి వెళ్ళిన కాసేపటికి స్పృహ వచ్చి మృదుల గురించి అడగటంతో వసంత్ అదే విషయం చెప్పి ఆమెను ఒకసారి వెళ్ళి తన తండ్రిని కలిసి రమ్మని పంపించాడు. దాంతో మృదుల అనిల్ గారిని కలవటానికి వెళ్ళగానే అప్పుడే నిద్ర లేచిన అనిల్ గారు అభిమానంగా మృదుల చేతులు పట్టుకొని నువ్వు కాపాడింది ఒక్క ప్రాణం కాదమ్మా,
నాతోనే ముడిపడి ఉన్న నా కొడుకు ప్రాణాన్ని కూడా నీకు రుణపడిపోయాను తల్లి, ఏమిచ్చినా ఆ రుణాన్ని తీర్చుకోలేను అంటుంటే మృదుల, అయ్యో సార్, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. రుణం విషయానికి వస్తే నేనే మీకు రుణపడిపోయాను. నాకు అవసరమైన సమయంలో మా నాన్న మీద ఉన్న నమ్మకంతో నాకు జాబ్ ఇచ్చి కొన్ని రోజుల్లోనే నన్ను మీ పిఏగా ప్రమోట్ చేశారు. నాకంటూ ఒక గుర్తింపుని ఇచ్చారు అనగానే అనిల్ గారు నవ్వుతూ, అది నీ అర్హతను బట్టి నీకు లభించిన స్థాయి తల్లి, యూ డిజర్వ్ ఇట్ అన్నారు మెచ్చుకోలుగా. మృదుల వెనకే వచ్చిన వసంత్ మృదుల వాళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ అయినప్పటికీ తన తండ్రితో ఆమెకున్న అనుబంధాన్ని చూసి ఆమె మీద అప్పటి వరకు తనకున్న గౌరవం, అభిమానం, ఇష్టం ఇంకాస్త పెరిగాయి. కాసేపటికి అక్కడ నుండి బయటికి వచ్చిన మృదుల వసంత చేత టిఫిన్ తినిపించి అక్కడే కూర్చొని పెండింగ్ ఉన్న తన వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది. సాయంత్రం అనిల్ గారిని డిశ్చార్జ్ చేసే వరకు వసంత్కి తోడుగా హాస్పిటల్లోనే ఉండిపోయింది మృదుల. అనిల్ గారు డిశ్చార్జ్ అయిన ఆయన అలా వసంతతో కలిసి ఇంటికి, మృదుల తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజుకి అనిల్ గారి ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వబోతుంటే ఏవో ఫైల్స్ మీద సైన్స్ అవసరమయ్యి మృదుల అనిల్ గారి ఇంటికి వచ్చింది. ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఆయన్ని రావద్దు అని, వర్క్ ఏమైనా ఉంటే తనే చూసుకుంటానని ఆయనకి మృదుల భరోసా ఇచ్చి, సహజంగా వర్క్ హోల్ అయిన అనిల్ గారు అలా ఖాళీగా ఉండటంతో చూడలేక, పర్లేదు నేను వస్తాను అని అనగానే అప్పుడే కిందకు వచ్చిన వసంత్, నో డాడ్, ఇక నుండి బిజినెస్ అంతా నేనే హ్యాండిల్ చేస్తాను, ఆ ఫార్మాలిటీస్ చూడమని చెప్పండి, మీరే ఇక మీదట హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పగానే అనిల్ గారికి చాలా సంతోషం అనిపించింది. అక్కడే ఉన్న మృదులతో ఫార్మాలిటీస్ అన్నీ చూడమని చెప్పగానే మృదుల వెంటనే ఆ పని స్టార్ట్ చేసింది. మరుసటి రోజుకి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కావడంతో అనిల్ గారు అఫీషియల్గా ఆయన బిజినెస్ అంతటికీ వసంతనికి అప్పచెప్పి ఆయన రెస్ట్ తీసుకోవటం మొదలుపెట్టారు. బాస్ మారిన ఆయనకి పిఏగా మృదులనే కంటిన్యూ అవడంతో అది చూసి తట్టుకోలేని కొంతమంది ఎంప్లాయీస్ వసంత్ దగ్గర మృదులను బ్యాట్ చేయాలని పని కట్టుకొని వసంత్ని తమ దగ్గర నుండి పాస్ అవుతున్నప్పుడే, లేక వసంత్ ఏదైనా మీటింగ్ అరేంజ్ చేసినప్పుడో ఆ కొంతమంది కావాలని మృదుల గురించి, ఆమె క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతూ వసంత మనసులో మృదులకి వ్యతిరేకమైన విషబీజం మొలకెత్తేలా చేశారు. మొదట్లో వసంత్ ఇలాంటివేమీ పెద్దగా పట్టించుకోకపోయినా రాను రాను ఇలాంటివి ఎక్కువ కావడంతో, పైగా మృదుల్ని తను విన్న మాటలు నమ్మేలా అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో చూడకున్న విధంగా చూడటంతో అప్పటి వరకు ఆమంటే ఉన్న ఇష్టం, అభిమానం, గౌరవం అన్నీ ద్వేషంగా మారిపోయాయి. కానీ పాపం ఇవేమీ తెలియని అప్పటి నుండి మృదుల తనతో నార్మల్గా మాట్లాడినా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఆమెలో చాలా కటువుగా ప్రవర్తించేవాడు. ఆ కారణంగానే వసంత కోపాన్ని తన తప్పు లేకపోయినా చాలాసార్లు రుచి చూసింది మృదుల. రాను రాను వసంత ప్రవర్తనలో మృదుల విసిగిపోయిన తను అవసరంలో ఉండగా జాబ్ ఇచ్చిన అనిల్ గారి దృష్టిలో పెట్టుకుని ఇంకా వసంతని, అతని కోపాన్ని భరిస్తూ ఉంది. ఇంతలో అనిల్ గారు రెస్ట్ తీసుకున్న కొన్ని రోజులకే ఆయన అందరూ మీ కొడుకు పెళ్ళెప్పుడు అంటూ ఆయన బుర్ర తినేయటం మొదలుపెట్టారు. ఆయన కూడా అదే విషయం వసంతని చాలాసార్లు అడిగి అడిగి విసిగిపోయి ఒకరోజు గుండె నొప్పి తెచ్చుకోవడంతో తండ్రి కోరికకు తల వంచక తప్పలేదు వసంత్కి. కానీ అమ్మాయిని తనే సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పడంతో అనిల్ గారు నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పారు. కరెక్ట్గా అదే టైంలో మృదుల తండ్రికి హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది. ఆయన చెక్ చేసిన డాక్టర్ ఆయనకి వీలైనంత తొందరగా హార్ట్ సర్జరీ చేయకపోతే ఆయన ఇక బతికే ఛాన్స్ లేదని తేల్చి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు మృదులకు. తనకంటూ ఈ ప్రపంచంలో ఉన్నది కేవలం తన తండ్రి మాత్రమే. ఆయనకి ఏమైనా అయితే మృదుల బతకలేదు. అలా అని ఆ సర్జరీకి సరిపడా తన దగ్గర డబ్బు లేకపోవడంతో తన తండ్రి తన పెళ్లి కోసం దాచిన డబ్బు, నగలు అన్నీ సమకూర్చిన డబ్బు సరిపోకపోవడంతో ఇక తప్పని పరిస్థితిలో అనిల్ గారిని సహాయం అడగటానికి ఆయన దగ్గరికి వెళ్ళింది మృదుల. అప్పటికే మృదుల నిస్సహాయ స్థితి తెలుసుకున్న వసంత మృదుల్ని తన తండ్రిని కలవకుండా ఆపి ఆ డబ్బు తను ఇస్తాను, కానీ దానికి మృదుల ఆమె తనని ఒప్పందం మీద పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది అన్న కండిషన్ పెట్టాడు. వసంత కండిషన్ ఉన్న మృదుల
కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. తన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేక వసంత్కి తను ఆ కండిషన్‌కి ఒప్పుకోలేను అని చెప్పి అతని దగ్గర నుండి బయటికి వచ్చి 2 రోజులు నిద్రాహారాలు మాని పిచ్చిదానిలా తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళినా మృదులకు నిరాశే ఎదురు కావడంతో తండ్రి కోసం తన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ వసంత ముందు తల వంచక తప్పలేదు ఆమె. తన తండ్రి తన పెళ్లి కోసం కన్న కలలన్నీ ఆయన కోసమే కాలదన్ని, తన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని అన్నీ పక్కన పెట్టి రేపన్న రోజు ఈ విషయం తన తండ్రికి తెలిస్తే ఆయన తనని చీదరించుకుంటారో అని తెలిసినా కూడా ఆయన ప్రాణాలే ముఖ్యమని భావించి వసంతతో ఒప్పందం పెళ్లికి ఒప్పుకుంది మృదుల. మృదుల పెళ్లికి ఒప్పుకోవడంతో వసంత వెంటనే ఆమెను తీసుకువెళ్ళి తన తండ్రి ఎదుట నిలబెట్టి, డాడ్, నేను మృదుల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎంత తొందరగా వీలితే అంత తొందరగా మా ఇద్దరికి పెళ్లి జరిపించండి అని అడగగానే అనిల్ గారు సీరియస్ అయ్యి, పెళ్ళంటే ఆటలు అనుకున్నావు వసంత్? అసలు ఇంత సడన్గా మృదులను పెళ్లి చేసుకుంటాను అనడానికి కారణం ఏంటి అని అడిగారు. అనిల్ గారు అలా అడగగానే అప్పటికే మృదుల తన నిస్సహాయ స్థితికి బాధతో వస్తున్న కన్నీళ్లను కష్టంగా అదిం పెట్టుకుని మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే కాసేపటి క్రితం వసంత్ ఒప్పందపు కాగితాల మీద మృదుల చేత సైన్ చేయించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ మన మధ్య జరిగిన ఒప్పందం మూడో మనిషికి తెలియడానికి వీల్లేదు అన్నది వసంత మొదటి కండిషన్. కాదుకూడదు అని కండిషన్ మీరితే ఆ తర్వాత పరిణామాలను ఊహించలేవు అని వసంత ముందుగానే వార్న్ చేయడంతో ఆల్రెడీ అతని కోపాన్ని సందర్భంతో సంబంధం లేకుండా చాలాసార్లు రుచి చూసి ఉండటం వల్ల తన మీదున్న భయంతోని ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది మృదుల. మృదుల మౌనంగా ఉండటంతో వసంత మృదులనే చూస్తూ, అందరి గురించి ఆలోచించే తన మనసు నాకు నచ్చింది, ఎవరిని నొప్పించకూడదు అన్న తన మానవత్వం నాకు నచ్చింది, అందం, గుణం, మంచి మానవత్వంతో పాటు అందరూ నా వాళ్ళు అనుకునే తన కలుపుగోలుతనం నాకు నచ్చింది, ఏ మొగాడైనా తనకు కాబోయే భార్యలో ఉండాలి అనుకునే లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. అలాగే నాకు తెలియకుండానే నా మనసులో ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడిపోయింది. అందుకే నేను తనని మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు డాడ్. తను నాకు కావాలి, నా భార్యగా కావాలి. అందుకే తనకు కూడా ఈ విషయం చెప్పకుండా మీ ముందుకే తీసుకొచ్చి ఇలా ప్రపోజ్ చేస్తున్నాను అని తనకు తెలియకుండానే మృదుల గురించి తన మనసులో ఉన్నదంతా బయట పెట్టేశాడు వసంత్. నిజానికి కొద్ది రోజుల్లో వసంత్ మనసులో మృదుల చాలా గొప్ప స్థానం సంపాదించుకుంది. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆమెను తప్పుగా చిత్రీకరించడంతో వాటిని నమ్మక తప్పలేదు వసంత్కి. అందుకనే ఆమె మీదున్న ఇష్టాన్ని, ప్రేమని ద్వేషంగా మార్చుకున్నాడు. కానీ అనిల్ గారి పెళ్లి గురించి అడిగినప్పుడు వసంత్ మెదడులోకి, మనసులోకి వచ్చింది మాత్రం మృదులనే. అతని మనసు లోతుల్లో ఆమె మీదున్న ప్రేమ ఆమెని దాటి ఇంకేమీ ఆలోచించనివ్వలేదు. అందుకే ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా ఆమెను బలవంతంగా ఆయన తన భార్యను చేసుకోవాలి అనుకున్నాడు మొండిగా. కానీ ఇంతలోనే మృదుల మీద తనకున్న ద్వేషం ఆమెని ఒప్పందం మీద పెళ్లికి ఒప్పించేలా చేసింది. ఒకప్పుడు వసంత్ని మోసం చేసిన లీసా కారణంగా పెళ్లి మీద, ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన వసంత్ ఇప్పుడు మృదుల్ని అనుకోని పరిస్థితుల్లో తప్పుగా అర్థం చేసుకుని ఇప్పటికీ అదే మొండితనంతో ఉండిపోయాడు. వసంత మాటలకు మృదుల మనసు ఇంకాస్త మెలిపెట్టినట్టు అయ్యింది. అతనికి ఆమె మీద ఉన్న ప్రేమంతా అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నా ప్రస్తుతానికి మృదుల తానున్న బాధలో కనీసం తలెత్తి అతను చూసే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా వసంత్ ఇదంతా కేవలం తన తండ్రి నమ్మకం కోసం చెబుతున్న మాటలు అనుకుంది. ఒకవేళ ఆ క్షణం మృదుల వసంత కళను చూసినా ఇప్పుడు ఈ ఇద్దరి బంధం వేరేలా ఉండేదేమో. వసంత మాటల్లో మృదుల మీద ప్రేమ తెలిసేసరికి అనిల్ గారు సంబరంగా, నువ్వేదో నా మాట తప్పించుకోవడానికో లేకపోతే ఆవేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నావు అనుకున్నా నాన్న. కానీ నీ కళ్ళల్లో మృదుల మీద ఉన్న ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది. ఇక మృదుల మౌనంగానే తన అంగీకారం తెలిపింది. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి? మీ ఇద్దరి వివాహ బంధంలో అగ్నిసాక్షిగా ఒకటి చేసి బాధ్యత నాది. రేపు వెళ్ళి మృదుల వాళ్ళ నాన్నను కలిసి మాట్లాడతాను అనగానే మృదుల కంగారుగా వసంత వైపు తిరగడంతో వసంత్ మృదుల తండ్రికి హెల్త్ సరిగ్గా బాగుండలేదు అని
ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే అనిల్ గారు ఏ తండ్రైనా ఆడపిల్ల పెళ్లి చేయడం ఒక పెద్ద కళ. కాబట్టి ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక పెళ్లి సంగతి చూద్దాం అనగానే వసంత మొండిగా, కుదరదు డాడ్, వీళ్ళని తొందరగా మా పెళ్లి జరగాలి, లేకపోతే లైఫ్లో ఇంకెప్పుడు నేను పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పడంతో కొడుకు మొండితనం గురించి బాగా తెలిసిన అనిల్ గారు ఇంకేం చెయ్యలేక వసంత కోరిక మేరకు అప్పటికప్పుడు పంతులు గారి చేత ముహూర్తం పెట్టించి ఇద్దరికి గుడిలో పెళ్లి చేయించి ఆ రోజు సాయంత్రం గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇదంతా 2 రోజుల్లోనే జరిగిపోయింది. కానీ అనిల్ గారి మనసులో ఏదో లోటులాగానే ఉండిపోయింది. పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ వసంత మనసులో మృదుల విషయంలో ఏదో తెలియని గిల్టీనెస్ ఏర్పడడంతో ఆమెను సరిగ్గా ఫేస్ చేయలేకపోతున్నాడు. కానీ అలాంటి భావం మాత్రం పైకి తెలియనివ్వకుండా ఆమెతో అంతే కటువుగా ప్రవర్తిస్తూ ఆమెను ఇంకా భయానికి గురి చేస్తూనే ఉన్నాడు. అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ గతంలోనికి వెళ్ళిన ఇద్దరు కళ్ళు ఒకరి బాధతో మరొకరు ఏదో తెలియని ఫీలింగ్ వల్ల చెమ్మగిల్లటంతో ఎదుటివారి నీళ్లు నిండిన కళ్ళను గమనించలేకపోయారు వసంత, మృదులు. అంతే, ఒక్కసారిగా ఇద్దరూ చెరువువైపు తిరిగి తమ కళ్ళను తుడుచుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూనే కలత నిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే కళ్ళు నులుపుకుంటూ నిద్ర లేచిన వసంత్కి తన కళ్ళెదుట విండో నుండి వెచ్చటి సూర్యకిరణాలు తాకిడికి మరింత పసిడి వర్ణంలా మెరిసిపోతూ కనిపించింది మృదుల. నిద్రలో కూడా అమాయకంగా ఉన్న ఆమె మొహాన్ని చూస్తూ అన్ని విషయాల్లో క్లారిటీగా ఉండి, నేను ఇప్పటికీ నీ మీద స్ట్రాంగ్గా ఒక ఒపీనియన్కి రాలేకపోతున్నా మృదుల, కానీ ఎక్కువగా నీ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉందనే చెప్పాలి. అది ఎప్పటికీ మారదు. అందుకే నా మనసులో నీ మీదున్న ఫీలింగ్స్ వల్ల నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేక నా క్యారెక్టర్ని పక్కన పెట్టేసి మరీ ఇలా చేశాను. అలా అని నీ మీదున్న ఒపీనియన్ వల్ల నీతో నేను లైఫ్ లాంగ్ ఉండలేను మృదుల. అందుకే మన మధ్య ఈ ఒప్పందం అనుకున్నాడు. ఇంతలో మృదుల కాస్త కదులుతున్నట్టు అనిపించడంతో వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. వసంత వెళ్ళిన కాసేపటికి మేలుకు ఉన్న మృదుల టైం చూసి కంగారుగా బెడ్ దిగి వాష్రూమ్ నుండి నీళ్ల సౌండ్ రావడంతో అందులో వసంత ఉన్నాడని అర్థమయ్యి తన బ్యాగ్ నుండి తన బట్టలు తీసుకుని పక్క రూమ్లో ఫ్రెష్ అయ్యి వచ్చి తొందరగా రెడీ అయ్యి కిందకి వెళ్ళింది. అప్పటికే మేడ్స్ ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టడంతో పూజ గది శుభ్రం చేసుకుని పూజ చేసుకుని అనిల్ గారికి వసంత్కి కాఫీ పెట్టి ఇద్దరికీ ఇచ్చేసి మళ్ళీ కిచెన్లోనికి వెళ్ళింది. కానీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియక ముందుగా అనిల్ గారి దగ్గరికి వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారు మావయ్య అని. కోడల ప్రశ్నకు అనిల్ గారు మురిసిపోతూ, నీకెందుకమ్మా శ్రమ, పనివాళ్ళు ఉన్నారు కదా అని అనగానే, మృదుల, మన పని మనం చేసుకోవటంలో శ్రమ ఏముంది మావయ్య, ఇంతకీ మీకేం తినాలని ఉంది అని చెప్పండి అని అడగడంతో అనిల్ గారు క్షణం పాటు ఆలోచించి, మీ ఆయనకి మసాలా దోశ అంటే చాలా ఇష్టం, ఈ రోజుకి నేను కూడా అదే తింటాను తల్లి, చేసి పెట్టు అనడంతో ఇంకేం మాట్లాడకుండా ఫ్రిడ్జ్లో దోశ బ్యాటర్ ఉండటంతో తీసి బయటపెట్టి ముందుగా ఏదైనా స్వీట్ చేయాలి అనిపించి గులాబ్ జామున్ చేసి ఆ తర్వాత దోశలు వేయటం మొదలుపెట్టింది. మృదుల టిఫిన్ రెడీ అయ్యి చేసేసరికి వసంత్ మృదుల తన కోసం తెచ్చిన కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యి కిందకు వచ్చేశాడు. అనిల్ గారు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చునేసరికి మృదుల ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డించి ఒక సైడ్కి నిలబడటంతో, మనమే కదా తల్లి, నువ్వు కూడా కూర్చో అన్నారు ఆప్యాయంగా. ఆ మాటకు మృదుల ఇబ్బందిగా వసంత వైపు చూడటంతో, రా మృదుల అంటూ వసంత తన పక్కన ఉన్న కుర్చీని వెనక్కి లాగి అందులో కూర్చోమన్నట్టు సైగ చేయడంతో ఇక మృదుల మారు మాట్లాడకుండా వసంత పక్కన కూర్చుంది. వసంత స్వయంగా మృదులకు వడ్డించి తిను అన్నట్టు సైగ చేశాడు. నిన్నంటే వర్క్ చేసి బాగా అలసిపోవటం వల్ల నైట్ వసంత తినిపిస్తుంటే ఆకలితో భయంతో తినేసింది, కానీ ఇప్పుడు మాత్రం తండ్రిని అలా హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి అన్న బాధ మృదులను అణువు దహించి వేస్తుంటే ముద్ద గొంతులోకి దిగను అని మారం చేయడంతో చాలా కష్టంగా సగం దోశ తిని లేచి హ్యాండ్ వాష్ చేసుకుంది. మృదుల ఎందుకు అలా ఉందో వసంతకి ఇట్టే అర్థమైపోయింది. కానీ అనిల్ గారికి అర్థం కాక, ఏమ్మా ఒంట్లో బాలేదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు మృదుల బలవంతంగా ఒక నవ్వు నవ్వి, అలాంటిది ఏం లేదు మావయ్య, నేను ఉదయాన్నే పెద్దగా ఏం తినను అంటూ కిచెన్లో ఉన్న గులాబ్ జామున్ ఇద్దరికి చెరో బౌల్లో వేసి తెచ్చి ఇచ్చింది.
ఆ బౌల్లో ఉన్న గులాబ్ జామున్ చూడగానే అనిల్ గారు ఆనందంగా నవ్వేస్తూ, టిఫిన్తో పాటు స్వీట్ కూడా మీ ఆయన ఫేవరెట్ చేసావా తల్లి అని నవ్వారు. ఆయన మాటకి మృదుల షాక్ అయ్యి భయంగా వసంతని చూసింది. ఒకవేళ తను కావాలనే చేశానని ఎక్కడ అనుకుంటాడో అని. కానీ వసంత మాత్రం అవేం పట్టనట్టుగా లేచి టిఫిన్ అయిన వెంటనే స్వీట్ కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మృదుల ఎదురుగా నిలబడి చిన్న చిరునవ్వుతో, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది మృదుల, ఇప్పటి వరకు నేను ఇంత టేస్టీ ఫుడ్ని రుచి చూడలేదు, చాలా బాగుంది అన్నాడు. ఎందుకో ఆ క్షణం మృదుల మనసులో వసంత మీద ఉన్న భయం పక్కన పెడితే అతని మాటలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఏ వారికైనా భర్త తన చేతి వంట ఇష్టంగా తిని మనసారా పొగిడితే ఆ భార్యకి వాటితోనే కడుపు నిండిపోతుంది కదా. నిజం కదా. ప్రస్తుతం మృదుల మనసుకు కూడా అలానే అనిపించింది. అతని మాటలకు సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఇంతలో వసంత్ తన పాకెట్స్ చెక్ చేసుకుంటూ, మృదుల, నా మొబైల్లో మన రూమ్లో మర్చిపోయినట్టున్నావు, తీసుకొస్తావా అనడంతో సరే అని తలూపి వెంటనే వాళ్ళ రూమ్కి వెళ్ళింది. రూమ్ అంతా వెతికినా మృదులకు మొబైల్ ఎక్కడా కనిపించక బయటికి రాబోతున్న టైంలో వసంత్ సుడిగాళ్లా దూసుకువచ్చి మృదులను రూమ్లో తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసి ఆమెను డోర్కి అదిమి పెట్టి, నాతో ఏమైనా మాట్లాడు మృదుల అని అడిగాడు. అసలు వసంత్ ఇచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకొని మృదులకు అతని మాటలు చెవికి ఎక్కకపోవడంతో షాకులోనే కళ్ళు పెద్దవి చేసి వసంతను చూస్తూ ఉండిపోయింది. మృదుల నుండి సమాధానం రాకపోయేసరికి వసంత్ కాస్త చిరాగ్గా మృదుల అంటూ తట్టేసరికి ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి తనకి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్న వసంతను చూసి నీళ్లు నములుతూ, అంటే అది మా నాన్నకి ఈరోజు స్పృహ వస్తుంది అని చెప్పారు సార్, హాస్పిటల్కి వెళ్ళనా అని అడిగింది. అప్పటికే తండ్రిని చూడటానికి కూడా పర్మిషన్ అడగవలసిన తన దీన పరిస్థితులు దిగజారిపోయిన తన నిస్సహాయ స్థితికి తన మీద తానే కోప్పడుతూ ఆ బాధలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే తలదించుకొని, మృదుల అలా అడిగినప్పుడు ఆమె జీరపోయిన గొంతులో బాధ అర్థమైన వసంత్, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది మృదుల, అది తొందరగా పూర్తి చేసుకుని వచ్చి నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను, రెడీగా ఉండు అని మరో మాటకి తావు ఇవ్వకుండా వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు వసంత్. వసంత్ అలా వెళ్ళగానే మృదుల అక్కడే గోడకు ఆనుకొని నేల మీద కూర్చొని తనివి తీరా కన్నీళ్లు పెట్టుకుని మరో గంటకు కిందకు వెళ్ళి తన మనసేం బాలేకపోయినా తనని తాను డైవర్ట్ చేసుకోవడానికి వంట చేయటం మొదలుపెట్టింది. అది కూడా మరో 2 గంటలకు పూర్తి కావడంతో ఇక చేసేదేమీ లేక పైన వాళ్ళ రూమ్కి వెళ్తుంటే అనిల్ గారు పిలిచారు. ఆయన రూమ్లోకి వెళ్ళేసరికి ఆయన బెడ్ నిండుగా పేర్చి ఉన్న జ్యువెలరీ బాక్సులను చూపిస్తూ, ఇవి మీ అత్తయ్యవి తల్లి, ఇప్పటి నుండి ఇంటి కోడలుగా ఇవన్నీ నీవి అంటూ షాక్ ఇచ్చేసరికి మృదులకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ షాక్ నుండి తేరుకునే మృదుల ఆయనకి నచ్చ చెప్పుదాం అనుకునే లోపే ఆయన ఇంటి లాకర్కి సంబంధించిన తాళాల గుత్తి మృదుల చేతికిచ్చి, ఇక నుండి ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటి పూర్తి బాధ్యత నీదేరా తల్లి అన్నారు నవ్వుతూ. ఆయన అంత ప్రేమగా అంత నమ్మకంగా ఆ బాధ్యతలన్నీ అప్పగించేసరికి మృదులకి తనకి వసంతికి మధ్య జరిగిన ఒప్పందం గుర్తుకు రాగానే బాధతో ఆ మనస్సు మూలిగింది. నాకు ఇంకిన్ని పరీక్షలు పెడతావు స్వామి అని బాధపడుతూ ఆయన ఇచ్చినవన్నీ తీసుకుని వసంత రూమ్లో ఉన్న మరో లాకర్లో జాగ్రత్తగా పెట్టి వసంత కోసం వెయిట్ చేస్తూ ఉంది. లంచ్ టైం అవుతూ ఉండగా ఇంటికి వచ్చిన వసంత తొందరగా లంచ్ చేసేసి మృదులను తీసుకుని ఆమె తండ్రిని చూడటానికి హాస్పిటల్కి వెళ్తున్నాం అని అనిల్ గారికి చెప్పి హాస్పిటల్కి బయలుదేరారు. దారిలో మృదుల వసంతకి అనిల్ గారు తనకు అప్పగించిన బాధ్యతల గురించి, నగలు లాకర్ తాళాల గురించి చూద్దాం అనుకుంది. ఎందుకంటే ఎటు నుండి ఎటు వచ్చినా వసంత రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న భయంతో. అయినా అదంతా అతనికి తెలియజేయటం ఆమె తన బాధ్యతగా భావించింది. అందుకే వసంత్కి విషయం చెప్పడానికి తనని తాను సిద్ధం చేసుకుని సార్ అని పిలవడంతో వసంత్ ఒక్కసారిగా కారు బ్రేక్ వేసి మృదుల వైపు సీరియస్గా చూశాడు. చూపులో ఆమె ఉన్న ధైర్యం చచ్చిపోవడంతో చాలా చిన్నగా అది అంటూ ఉండగా వసంత్కి ఏదో ఇంపార్టెంట్ కాల్ రావడంతో అది కార్ బ్లూటూత్కి కనెక్ట్ చేసి తిరిగి మళ్ళీ కార్ స్టార్ట్ చేశారు. దాంతో ఇక మృదులకు మాట్లాడే అవకాశం లేక మౌనంగా ఉండిపోయింది. కాసేపు హాస్పిటల్కి చేరుకోగానే అప్పటికి ఇంకా మృదుల తండ్రి శంకర్ గారి స్పృహ రాకపోవడంతో ఇద్దరు కాసేపు కూర్చొని వెయిట్ చేశారు. ఇంతలో ఆయన రూమ్లో ఉన్న నర్సు కంగారుగా బయటికి వచ్చి డాక్టర్ని పిలుచుకొని వెళ్ళేసరికి
మృదుల వాళ్ళ హడావుడి చూసి భయపడి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ బిక్కుబిక్కుమంటూ గుండెని గుప్పెట్లో పెట్టుకుని తన తండ్రికి ఏమవుతుందో అన్న భయంతో ఉంది. ఆమెను అలా చూసిన వసంతకి ఆమె దగ్గరికి తీసుకుని ఓదార్చాలి అని ఉన్నా తనకేం పట్టనట్టు మొండిగా ఆ రూమ్ వైపు చూస్తూ ఉండగా డాక్టర్ బయటకు వచ్చి, టెన్షన్ పడవలసిన అవసరం లేదు సార్, పేషెంట్ స్రోలోనికి వచ్చారు, ఆయన వాళ్ళ అమ్మాయిని కలవరిస్తున్నారు, ఒకసారి వెళ్ళి కలిసి రండి, అలాగే పేషెంట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకునే విషయాలు ఏవీ చెప్పకండి, ఆయనకి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆయన అలా వెళ్ళిపోగానే మృదుల వసంతని పట్టించుకోకుండానే ఆతృతగా తండ్రి దగ్గరికి పరుగు పరుగు పెట్టింది. ఆమె వెనకే గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి వసంత్ కూడా లోపలికి అడుగుపెట్టాడు. మృదులకు తండ్రిని మనస్ఫూర్తిగా సరిగా చూసుకుని చాలా రోజులైనట్టు అనిపించింది. ఆయన్ని హాస్పిటల్ బెడ్ మీద చూసి ఏడుస్తూ నాన్న అంటూ ఆయన చెయ్యి పట్టుకొని తన నుదుటిన ఆనించుకుంటూ చిన్నపిల్లల ఏడవటం మొదలుపెట్టింది. శంకర్ గారు మృదుల అలా ఏడవటంతో ఆయన కూడా బాధపడుతూ ఏడవకు తల్లి, నాకేం కాలేదు, నన్ను చూడు అంటూ మృదుల కన్నీళ్లు తుడిచి నేనింకా నీ పెళ్లి చేయాలి, నీకు పుట్టిన పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి అంటూ మృదుల మెడలో నల్లబోసులో పాపిట్లో కుంకుమ చూసి షాక్ అయ్యి ఏంట్రా తల్లి ఇది అని అడిగారు. తండ్రి ప్రశ్నకు మృదుల ఆయన్ని ఫేస్ చేసే ధైర్యం లేక తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంటే అప్పటికే జరిగేది అంతా బొమ్మలా చూస్తూ ఉన్న వసంత్ ముందుకొచ్చి, మావయ్య నా పేరు వసంత్, మా డాడీ పేరు అనిల్ ప్రసాద్, మృదుల జాబ్ చేస్తుంది మా దగ్గరే, నేను మృదులను చూసిన మొదటి చూపు నుండి తనని ఇష్టపడి మొదలుపెట్టాను, కానీ ఆ విషయం తనకి ఎప్పుడూ చెప్పలేదు, తనకి ఆ విషయం చెప్పాలి అనుకున్న టైంలో మా డాడీకి కూడా మీలానే సీరియస్ అయ్యి హాస్పిటల్ పాలయ్యారు, ఆయన కోరిక మేరకు అప్పటికప్పుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, మమ్మల్ని క్షమించండి మావయ్య, మీ సమక్షంలో జరగవలసిన మా పెళ్లి అనుకోని పరిస్థితిలో 2 రోజుల క్రితమే గుళ్ళో జరిగింది అంటూ సగం నిజం సగం అబద్ధంతో శంకర్ గారికి పరిస్థితిని వివరించాడు వసంత్. శంకర్ గారికి ఒక్కగానొక కూతురు పెళ్లి కళ్ళారా చూడలేకపోయానన్న బాధ మనసుని తొలిచివేస్తున్న జరిగిపోయిన వాటిని మార్చలే అన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని మనసు కష్టంగా ఉన్నా కూడా వసంతం చూసి మంచివాడేలే అనిపిస్తుంటే చిన్న చిరునవ్వుతో వసంత మృదులని దగ్గరికి రమ్మని పిలిచి ఇద్దరు చేతులు పట్టుకొని జరిగిందేదో జరిగిపోయింది బాబు, మీరిద్దరూ ఒకటి అవ్వాలి అని బ్రహ్మ రాసి పెట్టి ఉన్నాడు, అందుకే అలా జరిగి ఉంటుంది, ఎలా అయితేనే మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అంటూ మృదుల చేతిని వసంత చేతిలో పెట్టి నా కూతురు అని చెప్పటం కాదు కానీ చాలా అమాయకురాలు బాబు, తనతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకునే మంచి మనసున్న తల్లి నా కూతురు, తల్లి లేకపోయినా అన్నీ నేనే అయ్యి సంస్కారంగానే పెంచాను బాబు, తను పువ్వుల్లో పెట్టి చూసుకోమని చెప్పను కానీ తనకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోమని మాత్రం చెబుతాను, నా కూతురు బాధ్యత ఇక నుండి మీది అన్నారు ఆయన ఎమోషనల్గా. శంకర్ గారి మాటలు వసంత్కి మనసుకు ముళ్ళుల్లా గుచ్చుతున్నట్టు అనిపిస్తుంటే ఆయనకి ఏం సమాధానం చెప్పలేక తెలియక మౌనంగా ఉండిపోయాడు వసంత్. అతని పరిస్థితి అర్థం చేసుకున్న మృదుల వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని ఈ విషయం ఆయనకి ప్రత్యేకించి చెప్పాలా, అవసరం లేదు నాన్న, ఆయనకి నేనంటే ప్రాణం, నాకు చిన్న బాధ కలిగినా ఆయన భరించలేరు అని చెప్పింది. అసలే మృదుల తండ్రి మాటలకి వసంత మనసులో ఏదో మూలం ఉన్న అపరాధ భావం తనని నిలువనివ్వకుండా చేస్తుంటే ఇప్పుడు మృదుల అన్న మాటలు పుండు మీద కారం చల్లినట్టు మరింత గిల్టీగా అనిపించి వసంతకి. అంతే, ఇక వాళ్ళ మధ్య ఉండలేక నేను డాక్టర్ని కలిసి వస్తాను మావయ్య అంటూ ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెంటనే బయటికి వచ్చేశాడు వసంత్. కాసేపు తన మైండ్ రిలాక్స్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వసంత్. మృదుల మీద కోపం ద్వేషం ఉన్నా కూడా వసంత మనసులో ఆమెకున్న స్థానం చాలా గొప్పది. కాకపోతే ఆ ద్వేషం కొన్ని అనుకోని అపోహలు ఆమె మీదున్న ప్రేమను పల్చటి పొరతో కప్పేయడంతో వసంత్ తనకి తెలియకుండానే మృదుల విషయంలో కొత్తగా ప్రవర్తిస్తున్నాడు. శంకర్ గారి విషయంలో నిజంగానే బాధ్యతగా డాక్టర్ దగ్గరుండి అన్ని విషయాలు అడిగి తెలుసుకుని ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలో అన్నీ క్లియర్గా తెలుసుకుని తిరిగి శంకర్ గారిని ఉంచిన రూమ్ దగ్గరికి వచ్చి అక్కడ మృదుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వసంత్. ఇంతలో ఆ రూమ్లో నుండి బయటికి వచ్చిన నర్సుని చూసిన వసంత్, సిస్టర్ నా వైఫ్ని పిలుస్తారా అనేసరికి ఆమె, సార్ మీ వైఫ్కి తెలిసిన
వారెవరో ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట. ఆ పేషెంట్ను కూడా ఈ పక్క వార్డులోనే ఉంటే చూడటానికి వెళ్ళారు. మీరొస్తే చెప్పమన్నారు అని ఆమె అలా వెళ్ళగానే వసంత్ ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తూనే నర్సు పక్క వార్డుని చెప్పడంతో గుర్తుకు వచ్చి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ తన ఆఫీస్లో ప్రాజెక్ట్ హెడ్గా పనిచేసే వేణు మృదుల చేతులు పట్టుకొని మాట్లాడుతూ కనిపించాడు. అంతే, ఆ క్షణం తనకి ఇంకేం కనిపించలేదు. మామూలుగానే ఆఫీస్లో ఎవరైనా మృదులకు ప్రపోజ్ చేశారు అని తెలిస్తే ఆ రోజంతా గరంగానే ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు పరాయి మగవాడు తన భార్య చేయి పట్టుకొని అంత క్లోజ్గా మాట్లాడేసరికి అక్కడ అస్సలు ఏం జరుగుతుందో అన్న ఆలోచన కూడా లేకుండా 4 అడుగుల్లో మృదులను సమీపించి వేణు చేతిలో ఉన్న మృదుల చేతిని విసురుగా లాక్కుని కోపంగా మృదులను తీసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. బయటకు వచ్చేసరికి అసలేం జరిగిందో ఇటు మృదులకి కానీ అటు వేణుకి కానీ అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం వేణు మృదులు వసంత్ తమని తప్పుగా అర్థం చేసుకున్నాడు అని మృదుల అసలేం జరిగిందో చెప్పడానికి సార్ అని పిలవటం, అక్కడి నుండి వేణు కూడా కంగారుగా బయటకు పరిగెత్తుకుని వచ్చి, సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఒకసారి నేను చెప్పేది వినండి అని అడిగారు ఆదుర్దాగా. వసంత్ అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా మృదులను కారులో కూర్చోబెట్టి తన డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళిపోతుంటే వేణు అడ్డుపడి, సార్ ప్లీజ్ ఒక్కసారి చెప్పేది వినండి, నేను ప్రాధేయపడుతున్నాను. వసంత్ వస్తున్న కోపాన్ని కష్టంగా అణుచుకొని వేణు లీవ్ అని అరిచాడు. ఆ బేస్ వాయిస్కి అటు వేణుకి ఇటు కారులో ఉన్న మృదులకి ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది. అంత కోపంలో ఉన్న వసంత్ని ప్రస్తుతం కదిలించడం మంచిది కాదు అని భావించి ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. అంతే, అక్కడ కోపంగా కార్ స్టార్ట్ చేసిన వసంత్ ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా సిటీ అవుట్స్కట్స్కి తీసుకువచ్చి కారు ఆపి ఆ కోపంలో కారు దిగి కార్ బ్యానెట్ వైపు బలంగా పిలికిడి బిగించి కుద్దటం మొదలుపెట్టాడు. అతను అలా చేస్తూ ఉండేసరికి మృదులకు గుండె ఆగినంత పనయ్యింది. కానీ అలానే వదిలేస్తే వసంత్ చేతికి ఎక్కడ గాయం అవుతుందోనని కంగారుగా కారు దిగి వసంత్ని ఆపే ప్రయత్నం చేసే లోపే అతని చేతికి గాయమైపోయి రక్తం కారటం మొదలయ్యింది. కానీ వసంత్ ఉన్న కోపంలో ఆ గాయం వల్ల కలుగుతున్న నొప్పి కూడా అతను చేసే పనిని ఆపలేకపోయింది. వసంత్ చేతికి రక్తం చూసిన మృదుల కంగారుగా అతని చేతిని పట్టుకుంది. కానీ వసంత్ కోపంగా ఆమెను దూరంగా నెట్టి మళ్ళీ గాయంపై ఆ రక్తం కారుతున్న పిడికిలతో అలానే గుద్దుతూనే ఉన్నాడు. అతను అలా తనని గాయపరుచుకోవటం, పైగా తన మాట వినకపోవడంతో సహనం నశించిన మృదుల విసురుగా వసంతని తన వైపుకు తిప్పుకొని, పిచ్చా మీకు, కోపంలో ఏం చేస్తున్నారో తెలియట్లేదా మీకు అని ఆవేశంగా అరిసేసరికి స్పృహలోకి వచ్చిన వసంత్ మౌనంగా ఎర్రటి కళ్ళతో తన వైపు చూస్తున్న మృదులను చూస్తూ ఉండటంతో మృదుల ఆ గాయంపై చేతికి తన చీర చెంగు చింపి ఇంకా బ్లడ్ పోకుండా గట్టిగా కట్టుకట్టి వసంత్ని కారులో కూర్చోబెట్టి తన డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఎప్పుడో అనిల్ గారు డ్రైవింగ్ నేర్చుకోమని చెప్పటం వల్ల డ్రైవింగ్ నేర్చుకున్న మృదులకు ఇప్పుడు దాని అవసరం పడటంతో మనసులోనే మామగారి కృతజ్ఞతలు చెప్పుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి బయలుదేరింది. దారంతా ఇద్దరు మౌనంగానే ఉన్నారు. హాస్పిటల్కి చేరుకోగానే మృదుల వసంత్కి ట్రీట్మెంట్ చేయించి అతన్ని తీసుకుని ఇంటికి బయలుదేరింది. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోవడంతో అనిల్ గారు భోజనం చేసేసి నిద్రపోయారు అని మేడ్స్ చెప్పడంతో వీళ్ళు కూడా వాళ్ళ రూమ్లోకి చేరుకున్నారు. వసంత అసలు తనేం చేస్తున్నాడో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక డైరెక్ట్గా వెళ్ళి షవర్ ఆన్ చేసి చల్లటి నీళ్లు పడుతుంటే వాటి కింద నిలబడ్డాడు మౌనంగా. తన మనసులో జరుగుతున్న సంఘర్షణకు మనసు మాత్రమే కాదు, మెదడు కూడా తనని ఒత్తిడి గురి చేస్తూ ఉంటే అసలు తన పరిస్థితి తనకే అర్థం కాక మౌనంగా అలా ఉండిపోయాడు వసంత్. రూమ్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్న మృదులకు ఎందుకో అనుమానం వచ్చి డోర్ అవతలే నిలబడి సార్ అని పిలిచింది. అప్పటికే వసంత్ వాష్రూమ్లో వెళ్ళి అరగంట పైన కావడంతో అతని నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మృదులకి ఎందుకో చాలా భయం అనిపించింది. కంగారుగా డోర్ కాస్త నెట్టేసరికి అది లాక్ చేసి లేకపోవడంతో లోపలికి వెళ్ళి చూసిన మృదులకు శూన్యంలోకి చూస్తూ షవర్ కింద నిలబడ్డ వసంతను చూడగానే కంగారు వచ్చేసింది. వెంటనే షవర్ ఆఫ్ చేసి
వసంత్ షర్ట్ తీసేసి అతని భుజం చుట్టూ టవల్ కప్పి మరో టవల్ తీసుకుని అతని బయటికి తీసుకువచ్చి అతనికి తల తుడిచి అతను ఇంకా తడి ప్యాంటుతో ఉండటంతో సార్ అంటూ అతని భుజం తట్టింది. ఆ పిలుపుతో ఆ లోకంలోకి వచ్చిన వసంత్ ఎదురుగా తన వైపే బాధగా చూస్తున్న మృదులను చూడగానే ఒక్కసారిగా ఆమెను గట్టిగా హక్ చేసుకుని అలానే ఉండిపోయాడు. సడన్గా అసలు ఊహించిన విధంగా వసంత్ అలా హక్ చేసుకునేసరికి మృదులకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. బొమ్మలా బిగుసుకుపోయింది. కానీ అంతలోనే అంతకంతకు తన చుట్టూ ఉన్న అతని చేతులు మరింత బిగుసుకుపోవడంతో శరీరం అంతా జల్లుమంటుంటే అతను చేస్తున్న దానికి ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కావట్లేదు ఆమెకి. వసంత్ ఎందుకో మదన పడుతున్నాడో అని అర్థం చేసుకున్న మృదుల ప్రస్తుతం అతన్ని ఓడించాలి అని మాత్రమే ఆలోచించి అతను వెన్ను నిమరబోయింది. కానీ అంతలోనే సడన్గా తెలివిలోకి వచ్చిన వసంత్ తనేం చేస్తున్నాడో తను ఎక్కడున్నాడో అర్థం కాగానే వెంటనే మృదులను తన నుండి దూరంగా నెట్టి కోపంగా, నువ్వు నీ లిమిట్స్లో ఉంటే నీకే చాలా మంచిది మృదుల. ఇప్పుడు నువ్వు మిస్ మృదుల శంకర్వి కాదు, మిస్సెస్ మృదుల వసంత్వి. ఇప్పుడు నీ ప్రతి కదలిక మీడియాకి హాట్ టాపిక్ అవుతుంది. నువ్వు కేవలం బాధ్యతగా ఉంటే సరిపోదు. నువ్వు ఏ పని చేస్తున్నా ఆచితూచి అడుగు వేయటం నీకు మాత్రమే, ఈ ఇంటి గౌరవానికి కూడా మంచిది. అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇంటి గౌరవానికి పేరు ప్రతిష్టలకు మచ్చ తెచ్చే ఎలాంటి తప్పు చేయవద్దు అని వార్న్ చేస్తున్నాను. అలా అని కాదు కూడదని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నేను చేతులు కట్టుకుని సైలెంట్గా కూర్చోను అని మాత్రం అనుకోకు అని వెంటనే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. వసంత్ అలా వెళ్ళగానే మృదుల అసలు తనేం చేస్తూ వసంత్ ఇంతగా రియాక్ట్ అవుతున్నాడో అర్థం కాక అతని మాటలు పదే పదేలో చెవులలో మారు మ్రోగుతూ ఉంటే అసలు నా తప్పేంటి సార్ అని ముఖాల్లో మొహం దాచుకొని ఏడుస్తూ ఉండిపోయింది. 5 నిమిషాల్లో డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటికి వచ్చిన వసంత్ మృదున అలా ఏడుస్తూ కనిపించేసరికి బాధగా అనిపించినా తనకేం పట్టనట్టు కిందకి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వసంత్ రూమ్ నుండి బయటికి వెళ్ళాడు అని అతను వెళుతూ చేసిన డోర్ చప్పుడుతో మృదుల తన పరిస్థితికి తన మీద తనే జాలిపడుతూ మౌనంగా పైకి లేచి ఫేస్ వాష్ చేసుకుని కింద మేడ్ వడ్డిస్తున్నాను అన్నా వద్దని మొబైల్ చూసుకుంటున్న వసంత్కి వడ్డించి తను ఓ పక్కగా నిలబడింది. దాంతో వసంత్ సైలెంట్గా తినేసి తిరిగి రూమ్కి వెళ్ళిపోయాడు. అతను కనీసం నువ్వు కూడా కూర్చో మృదుల అని కూడా అనకపోవడంతో తినాలి అనిపించగా మెయిన్ని టేబుల్ మీద వన్ని సర్దేయమని చెప్పి తను కూడా తిరిగి రూమ్లోకి వెళ్ళేసరికి వసంత్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ కనిపించాడు. అప్పటికే మనసు భరించలేనంత భారంగా ఉండటం, పైగా ఆ బాధలో కన్నీళ్లు తన మాట వినకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళి ఒక మూలన కూర్చొని అక్కడి నుండి చిక్కటి చీకటిగా ఉన్న ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయింది, కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తూ. నిజానికి మృదులకు వసంత్ని అసలు మీ మనసులో నా మీద ఉన్న అభిప్రాయం ఏంటి సార్? ఎందుకు మీరు నాతో ఇంత రూడ్గా ప్రవర్తిస్తున్నారు? మీరు మొదటి నేను కలిసిన వసంత్ సార్ అయితే కాదు, మరెందుకు మీలో ఈ మార్పు అని అడగాలనుంది. కానీ అతని మాటలకి మనసు బీటలు వాడటంతో అతనితో మాట్లాడటానికి మొహం చెల్లక ఇలా దూరంగా వచ్చేసింది. మరోవైపు వసంత్ తన వర్క్ చేసుకుంటుండగానే మృదుల తన వెనకే రూమ్కి వచ్చేయడంతో ఆమె తినకుండానే వచ్చేసింది అని అర్థమైనా అసలు ఆమె ఏం చేస్తుందో అని ఓ కంట ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె అలా బాల్కనీలోకి వెళ్ళి ఎంతసేపటికి లోపలికి రాకపోయేసరికి సైలెంట్గా బయటికి వెళ్ళిన వసంత్కి బాల్కనీలో ఒక మూలన ముడుచుకుపోయి చిన్న కుక్క పిల్లల నిద్రపోతున్న మృదులు కనిపించగానే సన్నటి చిరునవ్వు వచ్చి చేరింది అతని పెదాల మీద. కానీ అంతలోనే ఆమె బాగా ఏడ్చింది అన్నదానికి గుర్తుగా ఆమె మొహం వాడిపోయి కళ్ళు ఉబ్బిపోయి ముక్కు కందిపోయి చెంపల కన్నీటి చారలతో నిండి ఉండటంతో ఆమెని అలా పరిశీలనగా చూడగానే ఒక్కసారిగా మనసు మెలిపెట్టినట్టు అనిపించింది వసంతికి. తనకు తెలియకుండానే అతని కళ్ళలో నీళ్లు తిరగటంతో నెమ్మదిగా వెళ్ళి మృదుల పక్కనే కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, నా ప్రవర్తన వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలుస్తున్నా పక్కవారి బాధను చూసి తట్టుకోలేని నేను నీ విషయంలో అసలెందుకు నేనులా ఉండలేకపోతున్నానో నాకు అర్థం కావట్లేదు మృదుల. నీ విషయంలో నన్ను నేను కోల్పోతున్నానేమో అని భయంగా ఉంది అని బాధపడుతూ మృదుల తల నిమిరాడు.
అతని స్పర్శగా అప్పటి వరకు కలత నిద్రలో ఉన్న మృదుల ప్రశాంతమైన నిద్రలోకి జారుకోవడంతో పాటు తన తల నిమురుతున్న వసంతని చేతిని తన చేతుల్లో బంధించి తన గుండెల దగ్గర పెట్టుకొని మరింత ముడుచుకొని పోయింది. ఆమె చేసిన పనికి వసంతకి కోపం అయితే రాలేదు, కానీ మనసుకి ఏదో తెలియని హాయి అనిపిస్తుంటే చిన్న చిరునవ్వుతో మృదుల్ని ఎత్తుకొని తిరిగి తన రూమ్లో తీసుకెళ్ళి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి నిద్రలో ముద్దుగా ఉన్న ఆమెను చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే మృదులకి మెలకువ వచ్చేసరికి ఆ రూమ్లో ఎక్కడ వసంత జాడ లేకపోవడంతో కంగారుగా టైం చూసింది. 7 అవుతూ ఉండటంతో వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి ముందు దేవుడి దగ్గర పూజ చేసుకుని బయట వసంత కారు ఉందేమో అని చూసింది. కారు ఇంట్లోనే ఉండడంతో వసంత కోసం ఇల్లంతా వెతికింది. ఇంట్లో ఎక్కడ వసంత కనిపించకపోయేసరికి అసహనంగా ఫీల్ అవుతూ రూమ్లో కూర్చొని ఇంత ఉదయాన్నే సార్ ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ ఉంది. అసలు అంత ఉదయాన్నే వసంత్ ఎక్కడికి వెళ్ళాడు? తన వెళ్ళినందుకు మృదుల జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అప్పటిదాకా మీకు స్టోరీ నచ్చింది కదా, నచ్చితే ఒక లైక్ చేయండి. దీనికి కంటిన్యూస్ ఎపిసోడ్ రేపు మార్నింగ్ మళ్ళీ 10 o'clockకి పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ. అన్నట్టు ఇలాంటి మంచి మంచి స్టోరీస్ వినాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.